దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, బస్సులో సుమారుగా 20 మంది ప్రయాణికులు బస్సు మియాపూర్ నుంచి బయలుదేరింది. మాత్రం ప్రయాణికులను గుంటూరు వైపు వెళ్తున్న పెద్దమ్మపేట రోడ్డుపై నుంచి రైలింగ్ లేకపోతే మాత్రం బోల్తా పద్ధతి కూడా తెలుస్తుంది. ప్రమాదంలో త్వరగా బస్సు 8 మంది ఉన్నారు. వెంటనే ప్రమాదాన్ని గమనించినటువంటి స్థానికులు అప్రమత్తమయ్యారు. అనంతరం బస్సులో ఉన్న వారిని చిక్కున్న వారిని బస్సుకు సంబంధించినటువంటి అద్దాలను పగలగొట్టి అనంతరం వారందరినీ కూడా బయటికి తీసుకున్న ప్రయత్నం చేశారు. ఆ వెంటనే పోలీసులు కూడా సమాచారం అందుకోవడంతో ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అంబులెన్స్ సహాయంతో వారందరినీ కూడా గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రులకు తరలించారు. మరోవైపు చాలా మందికి కూడా స్వల్ప గాయాలే అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేదంటే మనకు తెలుస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం. అయితే ఇటు ఓవరాల్ నుంచి వెళ్తున్నటువంటి బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం, లేకపోతే బస్సు డ్రైవర్ సంబంధించిన అప్రమత్తంగా లేకపోవడం ప్రమాదానికి కారణాలు ఏంటో వైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు రోడ్డు పైన వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకసారిగా బస్సు రైలింగ్ లేకుండా తీసుకుంది. అనంతరం పక్కకి ఆ పక్కనే సర్వీస్ రోడ్ వైపు బోల్తా పడింది. ఈ సర్వీస్ రోడ్ వైపు వెహికల్స్ ఏసీ వెళ్ళకపోవడంతో పెద్ద ప్రమాదం జరిగినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే బస్సు ప్రమాదానికి గల కారణాలు ఏంటి అని గురించి తెలియాల్సి ఉంది. డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడమా, లేకపోతే బస్సుకు సంబంధించినటువంటి సాంకేతిక లోపమా, ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంది. ఇదంతా కూడా ఎలక్ట్రికల్ బస్సులో కూడా తెలుస్తుంది. ఈ ఎలక్ట్రికల్ బస్సు ప్రతి బస్సు కూడా మియాపూర్ నుంచి గుంటూరు రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటంటే ప్రాథమికంగా అంచనాకు రావాల్సింది. కానీ పోలీసులు మాత్రం ఇటు అందులో చూసుకున్నటువంటి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే గాయపడిన వారందరినీ కూడా వివిధ ఆసుపత్రులు తరలిస్తున్నారు. ఎక్కువగా తీవ్రంగా గాయపడిన వారిని అక్కడి నుంచి మెరుగైన చికిత్సలతో ఇతర ఆసుపత్రులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఎవరికి కూడా సమాధానం లేనట్లే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శశి. కర్నూలు ప్రమాదాన్ని మర్చిపోకముందే హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్ జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ పై బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సు మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తోంది. అన్న ఎంతమంది అన్న? సరే